హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో మటన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకోవాలి. దాన్ని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను. కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉడికిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక గిన్నెని తీసుకోవాలి. తీసుకొని దాంట్లోకి గీ అండ్ ఆయిల్ 2 వేసుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు వేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ ఇందులో వేసుకోవాలండి. మనం బిర్యానీకి ఎలా అయితే వేసుకుంటామో అలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ, ఒక టమాటో కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలి దీంట్లోని. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్క వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకొని నిమ్మరసాన్ని వేస్తున్నాను నేను. ఈ నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత మటన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఇవి 2 కూడా 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇందులోకి వాటర్ వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసేసుకుందాం. నేనైతే ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఆ బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు ఈ బిర్యానీలో వేసేద్దాం. వేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ కొలతతో వేసుకుంటే కరెక్ట్గా పలుకుగా ఉడుకుతుంది. బిర్యానీ కూడా బాగుంటుంది, ముద్దగా అవ్వకుండా బాగుంటుందండి, పొడి పొడిలాడుతూ. 3 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కడిగేసి పెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి పైనుంచి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం మటన్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయండి. పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, నేను ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగా వచ్చింది కదా, ముద్దగా రాకుండా పలుకుగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ఈ మటన్ పులావ్ని ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.